కాశీబుగ్గ ఆలయ వ్యవహారంలో కూడా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని సజ్జల మండిపడ్డారు. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉండదని నిలదీశారు. ఆలయాలు ప్రైవేట్ అని చెప్పి చేతులు దులుపుకునే పని చేస్తున్నారని విమర్శించారు. సిగ్గున ప్రభుత్వం ఏదైనా ఇలా చేస్తుందా అని ఫైర్ అయ్యారు. నాకు తెలియక అడుగుతాను, యాక్సిడెంట్ అంటే ఏంటి? యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది. నోబడీ ఎక్స్పెక్ట్స్ చంద్రబాబు నాయుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆంఫట్ అని ఎక్కడ ఏం జరగకుండా కోట్ల మంది మూమెంట్స్ రెస్ట్ ఇచ్చేస్తారని ఎందుకు అనుకుంటారు? కాదు, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో జరగడానికి అక్కడ ప్రివెంటివ్ దీని కిందను కేర్ఫుల్గా ఉండేట్టు అక్కడ ఎవరైతే వస్తారో వాళ్లకు దానికి అవసరమైన ఎడ్యుకేషను, అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఒక ఆర్డర్ మెయింటైన్ చేయించడము, ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించడము, వీటన్నిటిలో సపోర్టింగ్గా ఉంటూ ప్రాణాలు పోకుండా కాపాడే బాధ్యత ఎవరిది? పోలీసుది కాదా? అది జరిగిన అరగంట గంటకే మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్ది అన్నాడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాతో సహా, గవర్నమెంట్, ఆఖరికి ఎండోమెంట్ మినిస్టర్ సహా అందరూ, దాన్ని ఏమంటారు, మన వారసుడు చంద్రబాబు వారసుడు లోకేష్తో సహా వాళ్ళు ఒప్పుకోవట్లా. ఒక ఘోరం జరిగింది, తప్పు జరిగింది, అయితే మాది కాదు అనడం ద్వారా ఏంటంటే తప్పు జరిగింది అయితే ఒప్పుకున్నారు. సిగ్గున్న ప్రభుత్వం ఏదైనా అట్లా చేస్తారు.